ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మీరు చూస్తున్నది ఫుడ్ మీడియా తెలుగు. ఈరోజు మనం వెజిటేబుల్ పలావ్ ఎలా తయారు చేయాలో చూద్దాం. ఈరోజు మనం 1 కేజీ వెజిటేబుల్ పలావ్ చేయబోతున్నాము. 1 కేజీ వెజిటేబుల్ పలావ్కి ఈ మాత్రం పాత్ర తీసుకోండి. ఒకటి 5 లీటర్ల వాటర్ పట్టేటట్టు ఉండాలి. 5 లీటర్ల వాటర్ పట్టే పాత్ర అయితేనే కరెక్ట్గా 1 కేజీ వెజిటేబుల్ పలావ్కి సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ వెలిగించుకుందాం. 200 ml ఆయిల్ పోసుకుందాం. ఆయిల్ హీట్ అయిన తర్వాత గరం మసాలా యాడ్ చేసుకుందాం. ఒక 3 పీసులు పట్టా, ఒక 4 లవంగం, ఒక 4 ఏలక్కాయలు, 4 బిర్యానీ ఆకు. నేను చిన్నవి కాబట్టి 4 వేసాను. పెద్దవి అయితే మీరు 2 ఆకులు వేసుకోండి చాలు. ఇప్పుడు ఆనియన్ యాడ్ చేసుకుందాం. 400 గ్రాములు ఎర్రగడ్డలు యాడ్ చేస్తాను. ఆల్రెడీ 1 కేజీ బియ్యం నానబెట్టుకున్నాను. స్టవ్ వెలిగించినప్పుడు బియ్యం నానబెట్టుకున్నాను. ఈ విధంగా హాఫ్ బాయిల్ వచ్చేంత వరకు ఎర్రగడ్డలు వేయించుకుంటే చాలు. ఇప్పుడు కొత్తిమీర యాడ్ చేసుకుందాం. ఈ కొలత మీకు తెలిసే ఉంటుంది. 5 వేలకు సరిపడా తీసుకోండి చాలు. ఇప్పుడు పుదీనా యాడ్ చేసుకుందాం. ఇది కూడా సేమ్ కొలత, 5 వేలకు సరిపడా తీసుకోండి సరిపోతుంది. ఇప్పుడు ఒక 4 పచ్చిమిర్చి యాడ్ చేసుకుందాం. వేసుకొని ఇవి కూడా బాగా కలుపుకోండి. ఇప్పుడు ఒక 100 గ్రామ్ పచ్చి బఠానీలు యాడ్ చేసుకుందాం. ఇప్పుడు బీన్స్ కూడా ఒక 100 గ్రామ్ యాడ్ చేసుకుందాం. యాడ్ చేసుకొని లైట్గా ఈ విధంగా కలుపుకోండి. ఇప్పుడు క్యారెట్ 200 గ్రామ్ యాడ్ చేసుకుందాం. ఈ బఠానీలు, బీన్స్, క్యారెట్ మొత్తం బాగా ఇందులోనే వేసి ఆయిల్లోనే ఒక 10 నిమిషాలు వేగించుకుంటే మనకి పచ్చి వాసన పోతుంది. ఈ క్యారెట్, బీన్స్, పచ్చి బఠానీలు ఇవన్నీ ఒక 4 నిమిషాలుగా ఆయిల్లోనే వేగించుకుంటా ఉన్నాము. ఇప్పుడు ఉల్లగడ్డలు కూడా యాడ్ చేసుకుందాము. 300 గ్రామ్ ఉల్లగడ్డలు వేసుకుందాం. ఇది కూడా వేసుకొని ఇంకొక 5 నిమిషాలు ఇదే విధంగా ఆయిల్లోనే వేగించుకుంటే పచ్చి వాసన రాదు. ఈ ఆయిల్లో వేగించుకోవడం వల్ల పచ్చి వాసన పోయి మనకి వెజిటేబుల్ పలావ్ తింటున్న ఫీలింగ్ లేకుండా బిర్యానీ తింటున్న ఫీలింగే ఉంటుంది. ఇదే విధంగా మీరు కూడా పచ్చి వాసన పోయేంతవరకు ఒక 10 నిమిషాల పాటు ఈ కాయగూరలంతా వేసి వేగించుకోండి. మనం ఎర్రగడ్డలు వేసి హాఫ్ బాయిల్ వేయించుకొని తర్వాత ఈ కూరగాయలంతా యాడ్ చేసుకున్నాం. బీన్స్, ఉల్లగడ్డలు, పచ్చి బఠానీలు, క్యారెట్ ఇవన్నీ యాడ్ చేసుకున్నాము. ఇవి ఒక 10 నిమిషాలు ఇందులోనే ఆయిల్లోనే వేగిస్తాం కాబట్టి ఈ ఎర్రగడ్డలు కూడా మనకి బ్రౌన్ షేడ్లో వచ్చేస్తుంది. ఏమి ఇబ్బంది లేదు. ఈ విధంగా ఒక 10 నిమిషాల పాటు వేగించుకుంటే పచ్చి వాసన అంతా నీట్గా వెళ్ళిపోతుంది. మనకి బిర్యానీలో పచ్చి వాసన రాదు. ఇప్పుడు అల్లం తెల్లగడ్డ పేస్ట్ యాడ్ చేసుకుందాము. 50 గ్రామ్ అల్లం, 50 గ్రామ్ తెల్లగడ్డలు, మొత్తం 100 గ్రామ్ సేమ్ రేషియోలో పేస్ట్ చేసి పెట్టుకున్నాను. వేసుకొని ఇది కూడా పచ్చి వాసన పోయేలా 1 నిమిషం పాటు వేగించుకుందాం. అల్లం తెల్లగడ్డ వేసి 1 నిమిషం వేగించుకున్న తర్వాత పెరుగు యాడ్ చేసుకుందాం. 200 గ్రామ్ పెరుగు యాడ్ చేసుకుందాం. ఇప్పుడు వెంటనే టమాటా కూడా యాడ్ చేసుకుందాం. 400 గ్రామ్ టమాటాలు వేసుకొని ఇవి కూడా బాగా నీట్గా ఇదే విధంగా కలుపుకోండి. సాల్ట్ యాడ్ చేసుకుందాం.
2 టీ స్పూన్ యాడ్ చేసుకోండి. సాలకపోతే తర్వాత యాడ్ చేసుకుందాం. వెంటనే ఇప్పుడు కారం కూడా యాడ్ చేసుకుందాం. 2 టీ స్పూన్ యాడ్ చేసుకోండి. సాలకపోతే తర్వాత యాడ్ చేసుకుందాం. వేసుకొని ఇవి కూడా నీట్గా మొత్తం మిక్స్ అయ్యేటట్టు కలుపుకోండి. కలుపుకొని ఒక 2 నిమిషాల పాటు హై ఫ్లేమ్లోనే ఉంచి టమాటా మొత్తం నీట్గా ఉడికించుకోండి. ఇప్పుడు 1.5 లీటర్ వాటర్ యాడ్ చేసుకుందాం. మనం 1 కేజీ పలావ్ కాబట్టి 1.5 లీటర్ వాటర్ అయితే కరెక్ట్గా సరిపోతుంది మెషర్మెంట్. అంతకుమించి ఎక్కువ యాడ్ చేస్తే ముద్ద అయిపోతుంది. జాగ్రత్తగా చూసి వాటర్ మెషర్మెంట్ మాత్రం కరెక్ట్గా యాడ్ చేసుకోండి. వాటర్ యాడ్ చేసుకొని 1 నిమిషం పాటు హై ఫ్లేమ్లోనే ఉంచి మూతేసేద్దాం. 1 నుంచి 2 నిమిషాలు హై ఫ్లేమ్లోనే ఉంచాము. ఇప్పుడు మూత వేసేసుకుందాం. బాగా మసాలా తెలుతుంది. ఇప్పుడు లైట్గా కలుపుకొని లో ఫ్లేమ్లో పెట్టి ఒక 5 నుంచి 6 నిమిషాలు మూత వేసి పెట్టేద్దాం. 5 నుంచి 6 నిమిషాలు లో ఫ్లేమ్లో ఉంచి ఇప్పుడు ఓపెన్ చేసి చూసుకుందాం. లో ఫ్లేమ్లోనే తెల్లుతూ ఉంది. లైట్గా కలుపుకొని ఉల్లగడ్డ ఉడికిందా చూసుకుందాం. 90% ఉడికిపోయింది. ఇప్పుడు రైస్ యాడ్ చేసుకుందాం. నేను ఆల్రెడీ వాటర్ మొత్తం డ్రై చేసి క్లీన్గా తీసుకొచ్చేసాను. ఇప్పుడు యాడ్ చేసుకుందాం. రైస్ యాడ్ చేసుకొని లైట్గా కలుపుకుందాం. ఈ విధంగా మొత్తం డిప్ చేసి లైట్గా కలుపుకోండి. ఇప్పుడు స్టవ్ హై ఫ్లేమ్లో పెట్టుకొని 1 నిమిషం దాకా మూత వేసి పెట్టేద్దాం. తెల్లేటప్పుడు సైడ్ నుంచి పొగ వస్తుంది. అప్పుడు ఓపెన్ చేసి చూద్దాం. 1 నిమిషం హై ఫ్లేమ్లో ఉంచాం. చూడండి, సైడ్ నుంచి పొగ అంతా వస్తుంది. ఇప్పుడు ఓపెన్ చేసి చూసుకుందాం. ఇప్పుడు కలుపుకుందాం. లైట్గా కలుపుకుందాం ఈ విధంగా. ఇప్పుడు రైస్ హాఫ్ బాయిల్ వచ్చిన తర్వాత ఉప్పు కారం చెక్ చేసుకుందాం. ఈ విధంగా ఆయిల్ అంతా పక్కకి జరిపేసి ఉప్పు కారం కొంచెం తక్కువ ఉంది యాడ్ చేసుకుందాం. ఒక 1/2 టీ స్పూన్ ఉప్పు యాడ్ చేసుకోండి. 1/2 టీ స్పూన్ కారం యాడ్ చేసుకొని అడుగు నుంచి మొత్తం ఈ విధంగా కలుపుకోండి. ఈ విధంగా మసాలాకి రైస్కి సమానంగా వచ్చినప్పుడు దమ్ వేసుకుందాం. ఇప్పుడు ఈ గిన్నెని పక్కకి జరిపేసి ఒక దోశ పెనం పెట్టుకుందాము. ఇప్పుడు ఈ రబ్బర్ని పైన పెట్టుకొని మూత పెట్టేసి ఏదైనా వెయిట్ పైన పెట్టేద్దాం. వెయిట్ పెట్టుకొని ఒక 2 నిమిషాలు స్టవ్ హై ఫ్లేమ్లో పెట్టి సైడ్లో పొగ వచ్చిన తర్వాత లో ఫ్లేమ్లో పెట్టి 15 నిమిషాలు వదిలేద్దాం. మనం దమ్ వేసి 2 నిమిషాలు హై ఫ్లేమ్లో ఉంచాము. ఇప్పుడు లో ఫ్లేమ్లో పెట్టుకొని 10 నుంచి 15 నిమిషాలు అలాగే వదిలేద్దాం. 15 నిమిషాలు లో ఫ్లేమ్లో పెట్టి దమ్ వేసుకున్నాం. ఇప్పుడు ఓపెన్ చేసి చూసుకుందాం. నీట్గా దమ్ అయిపోయింది. అడుగు పట్టకుండా పొడి పొడిగా ఇదే బాగా నీట్గా వచ్చింది చూసుకోండి. How is Neha? Very nice, super. చాలా బాగా వచ్చింది. మీరు కూడా మీ ఇంట్లో ఇదే విధంగా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కమెంట్ చేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట సింబల్ని ఆల్లో ఉంచుకోండి. మనం వేసే వీడియోలు ఎప్పటికప్పుడు మీకు నోటిఫికేషన్లో వస్తుంది. ఇంకో మంచి వీడియోలో కలుస్తాం.